చూస్తే మస్తు బాధ అనిపిస్తున్నది. ఎట్లుండేటోళ్ళు ఎట్లయిపోయినరు, ఎంత కదర్తోని పని చేసేటోళ్ళు, పబ్లిక్ వస్తే ఎల్లగొట్టి లీడర్లు వస్తే కుర్సీ వేసి కూర్చోబెట్టేటోళ్ళు. అసంటోళ్లకు ఎంత కట్టం వచ్చనుల్లా. సర్కారు వచ్చినాడు ఎంత సంబరం చేసుకున్నారు, కానీ మీ సంబరాలన్నీ చక్కగా తీసుకుపోయి హుసేన్ సాగర్లో వేసినట్టే అయిపోయే. నేను జరసేపు బాధపడి వస్తా కానీ మీరైతే ఈ వార్త చూడండి. వెనకటికి ఒక ఆయనే నీరు కట్టను కొట్టి నన్ను మించినోడు లేడని చెప్పుకున్నాడట. ఇగో ఈసారి కదా అట్లనే ఉన్నది. ఈయన జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సారు నిన్న ఐతారం నాడు బాలానగర్ తహసీల్ ఆఫీస్ కు పోయిండు. అగో గంటాగం మీద పోతున్నాడు, ఏమైందని భయపడుకుండ్రి. వీడియో మంచిగా చూడుండ్రి. అగో గంట ఎగిరితం మీద ఉరుకుతున్నాడు సారు. కథ ఏందో పెద్దగానే ఉన్నట్టుంది. ఎవరితోనో లొల్లి పెట్టుకుంటుండు కదా, మస్తు కోపం మీద ఉన్నాడు సారు. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఐతారం నాడు ఎంఆర్ఓ ఆఫీస్ లా దొంగతనంగా ఫైలు రాస్తున్నారని సార్కు ఎవరో చెప్పిండ్రట. ఆగమాగం ఉరికిండు. కానీ అసలు ముచ్చట ఏందంటే పని ఎక్కువ ఉన్నదని కలెక్టరు, జాయింట్ కలెక్టరే చెప్పిండ్రట ఐతారం నాడు పని చేయమని. రిటైర్ అయిన ఒక ఆయనను పట్టుకొచ్చి ఆయనే రాస్తా అంటే ఇగో గిర్దావరి సారు కంప్యూటర్లో ఎక్కిస్తున్నాడట. కానీ ఎవరేం చెప్పిండ్రో ఎమ్మెల్యే సారు ఉరికొచ్చి ఆఫీసర్లను ఆగం పట్టించిండు, పొట్టు పొట్టు తిట్టిండు. కలెక్టరు, జాయింట్ కలెక్టర్ చెప్పినా ఈయనలే. గుడికి వస్తే మొత్తం ఈడ పెట్టుకొని సైన్ పెట్టి ఇచ్చేసిండు. ఎవరికి ఇచ్చినావు నువ్వు సైన్ చేసి? నాకు ఇచ్చినావా? నాతో సైన్ చేపించినావా? నా లెటర్ వస్తే ఏదైనా ఎట్లా మర్చిపోతావు నువ్వు? అంతా ఆగం మీద ఎమ్మెల్యే గారు ఎందుకు వచ్చిందంటే వాళ్ళ పార్టీనకు ఈ గిర్దావరి ఏదో పని చేయలేదట. ఇక ఐతారం నాడు ఆ సారు ఆఫీసులో కనిపించే వరకు ఏదో అవుతున్నదని ఎమ్మెల్యేకు ఫోన్ కొట్టిండు. దొరికింది ఛాన్స్ అని 2 కార్లు వేసుకొని ఎమ్మెల్యే ఊరుకొచ్చిండు. నిమిషం సందుపోకుండా ఈడో తీర్చుకొని సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయించుకున్నాడు. కానీ అసలు ముచ్చట తెలిసినాక ఎమ్మెల్యేను సర్కారు నౌకర్లు చేసేటోళ్ళు పబ్లిక్ పొట్టు పొట్టు తిడుతున్నారు. సర్కారు నౌకర్లు చేసేటోళ్ళు అంటే గంటహీనమైపోయిందా? ఏం తెలియకుండా ఊరుకొచ్చి ఇట్లా తిడతారా అని మస్తు కోపం చేస్తున్నారు. కొత్తగా ఎమ్మెల్యే అయిండు కదా, ఉడుకు రక్తం జరంతా అట్లనే ఉంటదని రాజకీయంలో ఉన్నోళ్ళు అనుకుంటున్నారు.